శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను జీఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసింది. ఈ చారిత్రాత్మక గుర్తింపు పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాకుండా సుస్థిర అభివృద్ధికి దారితీస్తుంది. ఈ గౌరవం నేతన్న శ్రమకు, నిబద్ధతకు అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టి శ్రీకాకుళాన్ని వారసత్వం, గర్వానికి ప్రతీకగా నిలిపాయి. ఇదే అంశం మీద నేతన్నలతో మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఖాదీ. అంటే శ్రీకాకుళం జిల్లాకి భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతి ఉంది. ఆ ప్రఖ్యాతి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖాదీ అంటే ఒక పెద్ద ప్రత్యేకత. ఈ ప్రత్యేకత అనేది ఇప్పటివరకు ఈ భారతదేశంలోనే ఉండేది. ఇప్పుడు ఈ భారతదేశం దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళింది. అంటే ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి గుర్తింపు అయితే ఈ పొందూరుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నేడు చూసుకుంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ అనేది ఇప్పుడైతే మంజూరు చేయబడింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం పొందూరులో ఉన్నాం. అయితే ఈ జిఐ అంటే వచ్చిన ఆనందం ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకునేదానికి పొందూరు ఖాదీ సంఘానికి సంబంధించినటువంటి సెక్రటరీ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి వెంకటరమణ గారు, ఇప్పుడు జిఐ అనేది అయితే ఇప్పుడు మంజూరు చేయబడింది. అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఖాదీకి, పొందూరు ఖాదీకి సంబంధించి జిఐ వచ్చింది. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఖాదీ సంస్థ 1949-50 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీనికి ఆచార్య వినోబా భావే గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఏదైతే గాంధీ గారు స్వతంత్రోద్యమంలో స్వదేశీ వస్త్రాలు ధరించాలని ఖాదీని ఎప్పుడైతే తయారు చేశారో, గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పొందూరు ఖాదీ అదే చేతితో ఉడికి చేతితో నేయడం అనే ప్రక్రియను గత 70 సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ఈ పొందూరు ఖాదీకి ఇంతవరకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు అనేవి ఉండేవి. అయితే ఇది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం మన రామ్మోహన్ నాయుడు గారి కృషి వల్ల జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ వల్ల ప్రపంచ స్థాయిలో పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేకత అనేది, గుర్తింపు అనేది రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెంకటరమణ గారు, ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇప్పుడు ఖాదీ అనేది ఒకటి ఉంది, చేనేత అనేది ఒకటి ఉంది. అయితే ఈ ఖాదీకి చేనేతకి గల తేడా ఏంటి? చేనేత వేరండి, ఖాదీ వేరండి. ఖాదీ అనేది పూర్తిగా చేతితో ఉడికి చేతితో నేసే ప్రక్రియ. కొండప్రతి నుంచి దారాన్ని తయారు చేసి దాని నుంచి బట్ట తయారు చేయడం అనే ప్రక్రియ ఖాదీకి సంబంధించి. చేనేత అనేది కొంతవరకు మిల్మేడ్గా హ్యాండ్లూమ్గా ఉంటుంది. అది కూడా చేతితో నేస్తారు, కానీ దారం మాత్రము కొంత మిల్లియార్న్గా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ ఖాదీకి చేనేతకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఖాదీ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, చేనేత అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఈ పొందూరు ఖాదీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఖాదీని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఉన్నాం. మరికొద్ది సంవత్సరాలు ఈ ఖాదీ మనుగడ సాగించడానికి అవసరం ఉంటుందని వాళ్ళు భావించి దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఈ పొందూరు ఖాదీ ఏంటి, ఈ పొందూరు ఖాదీకి మనం ఏమి చేస్తే కొన్ని తరాల వరకు దీన్ని మనం నిలబెట్టగలమనే భావన కలిగించే విధంగా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి దీనికి ప్రత్యేకమైన కమిటీలు వేసి దీనిలో ఉన్న లోపాలేంటి, వీళ్ళు పడుతున్న కష్టాలేంటి, నేత కార్మికులు పడుతున్న కష్టాలేంటి, ఒడుగు కార్మికులకు పడుతున్న కష్టాలేంటి, సంస్థ రన్ చేయడానికి పడుతున్న కష్టాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని దీనికి సహాయ సహకారాలు అందించకపోతే ఇది మున్ముందు తరాలకు కానీ కొన్ని సంవత్సరాల్లో ఇది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్గా ఈ జియో వచ్చినందుకు మా నేత కార్మికులందరి తరఫున ప్రభుత్వాలకి, ఈ జియో తెచ్చిపెట్టినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి మా నేత కార్మికులందరి తరఫున చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. ఈ జియో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జియో వచ్చిన తర్వాత ఈ యొక్క కల్తీ అనే దీన్ని అరికట్టి ప్రభుత్వం వారు దీనిపై స్పందించి కల్తీని అరికట్టి మా యొక్క సంఘ అభివృద్ధికి, మా నేత కార్మికుల అభివృద్ధికి పూర్తి సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే మరి మా సాధక బాధకాలు తెలియజేయాలంటే డిప్యూటీ సీఎం సారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతో చర్చలు జరిపిన తరువాత
మా యొక్క సాధక బాధకాలన్నీ తెలుసుకొని తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇలాగే మరికొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేంటి చెప్పండి అన్న. నా పేరు కొడమటి కొండలరావు. మేము ఈ జియోటెక్ రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. నేను 40 సంవత్సరాలు పని చేస్తున్నాం కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు లేరు. అలాగే ఇప్పుడు మన కింజరాపు రామనాయుడు గారు, రామ్మోహన్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి మన ప్రపంచం మొత్తం ఈ ఖాదీ మంచి పేరు తెచ్చినట్టు చేశారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. అయితే ఈ పనిలో మేము ఉన్నాం, ఈ పని చేస్తే మాకు గిట్టుబాటు కూడా అన్ని విధాలుగా తక్కువగా ఉంటుంది. ఒక తాపీ మేస్త్రి ఉన్నారు అనుకోండి, పనికి వెళ్తే వాళ్ళకి 800 వస్తుంది. మేము భార్యాభర్తలు ఇద్దరం చేస్తే 600 రూపాయలు కూలే చేస్తున్నాం. అయితే ఇంతకన్నా ఎక్కువ మేము పని చేయలేము. బయటికి వెళ్ళి పని చేయడం మాకు అలవాటు లేదు తొలి నుంచి. అందుకు ఈ పనిలో నడిపాము. మాకు పవన్ కళ్యాణ్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు మా బాధలను తెలుసుకొని మా బాధలు తీరుస్తారని సంతోషంగా మేము ఉన్నాం. పొందూరుకు సంబంధించిన ఖాదీ ఏదైతే ఉందో, ఈ ఖాదీ అనేది ప్రపంచ ప్రఖ్యాతి సాధించిందని ఈరోజు చెప్పుకోవచ్చు. అదే ఈ ఖాదీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా, ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, వాళ్ళు వస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనతో చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రిపోర్టర్ శరత్ బాబు, 99 టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి. ఆదిలాబాద్ జిల్లాలో తుది దశ ఎన్నికల